ఏంటి మంచం అంతా ఇంత చండాలంగా ఉంది, ఎక్కడికి ఎక్కడ సామాన్లు అక్కడే పడేసింది బెస్టీ. వీడియోస్ చూస్తేనే మీద పెద్ద నీట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? కాదండి, ఈరోజు ఉగాది పండగ కదా. కొన్ని వీడియోస్ అంటే ఈ రోజే రెడీ అవ్వాలనిపిస్తుంది మామూలు డేస్ కన్నా, పండగ రోజే. సో ఒక 5-6 వీడియోస్ తీద్దామని చెప్పి అన్ని సారీస్ అన్ని మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాను. వీడియోస్ అన్ని అయిపోయిన తర్వాత తీరిగ్గా సర్దుకోవచ్చని. సో ఇదండి నా పరిస్థితి. ఇవ్వండి బ్యాంగిల్స్. ఇప్పుడు మీకు ఎలా నేను సర్దుకుంటానో చూపిస్తాను. నా బ్యాంగిల్స్, నావి సారీస్ ఇవన్నీ ఎట్లా సర్దుకుంటానో చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ అన్ని తర్వాత సర్దుతాను. ఫస్ట్ సారీస్ అయితే మడత పెట్టి పెట్టేస్తే కొంచెం ఇక్కడ హడావిడంత తగ్గుతుంది. ఇది యాక్చువల్లీ ప్రమోషన్కి వచ్చిన సారీ. పాపం 2 months బ్యాక్ పంపించారు ఆవిడ, ప్రమోషన్ చేయండి అని చెప్పి. సో అందుకని చెప్పి కొంచెం బ్లౌజ్ స్టిచ్చింగ్ లేట్ అయిపోయింది. అంటే ఈ రోజు పండగ పూట ఇవన్నీ ఒకేసారి కట్టుకోవాలనిపిస్తుంది కూడా. అందుకని చెప్పి ఈ రోజు ప్రమోషన్ సారీస్ అన్ని చేసేసాను. ఒక 2-3 చేశాను సారీస్ ప్రమోషన్వి. నేను ప్రతి సారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేస్తాను, ఈవెన్ రబ్బర్ బ్యాంగిల్ కూడా. నాకు ఇష్టం మ్యాచింగ్ వేసుకోవాలంటే. పండగ రోజు మాత్రం నిండుగా వేసుకుంటాను. ఇవన్నీ కూడా నేను బేగం బజార్ లో కొనుక్కుంటానండి. ఒకేసారి కొనుక్కుంటాను, ఒక 20-30 కలర్లు తెచ్చుకుంటాను. ఈ బాక్సులు కూడా అక్కడే తీసుకున్నాను. యాక్చువల్ పాపం ఆమెకి ఈ రోజు పాపం చేశాను, ఏంటిది ప్రమోషన్ చేశాను. ఏమిటో మాటలు కూడా సరిగ్గా రావటం లేదు, అంత పని అయింది ఈరోజు. ఇది ఒక ప్రమోషన్ వచ్చింది, కాటన్ సారీస్, సమ్మర్ కదా కాటన్ సారీస్. కవి సెలక్షన్స్ అనుకుంటా ఆమె బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా పర్వాలేదండి వేసేసి చేయండి అని చెప్పింది. సో నా దగ్గర సేమ్ బ్లౌజ్ ఉంది. సో సేమ్ బ్లౌజ్ తోటే వీడియో అర్థ పెట్టేశాను, బ్లౌజులు పెట్టేశాను. ఇది ఫస్ట్ లోపల పెట్టేద్దాం. లోపల పెట్టేస్తే సగం ఖాళీ అయిపోతుంది. ఈ చీరది ఇంకా సాంగ్ అవ్వలేదు, ఒక 2 songs చేయాలి ఈ సారీతో. సో ఈ సారీ నేను పక్కన పెట్టేసుకుంటా. దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్ని తీసేసాను. ఇదిగోండి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవన్నీ. సో నేను ఈ బాక్సెస్ వాళ్ళు ఇస్తారు కదా మనకి, బ్యాంగిల్స్ వాళ్ళు ఇస్తారు కదా, ఈ బాక్సులు నేను పడేయను. ఎందుకంటే ఏదైనా పెళ్లిళ్ళకి ఎక్కడికైనా టూర్లకు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బాక్సుల్లోనే ఈ బ్యాంగిల్స్ పెట్టుకొని రబ్బర్ బ్యాండ్లు పెట్టేస్తాను, బయట పడిపోకుండా, కింద పడిపోకుండా, బయట కాదు కింద పడిపోకుండా. చాలా మంచిగా మాట్లాడదాం అనుకుంటాను, ఇక్కడికి వచ్చేసరికి అటు ఇటుగా మాట్లాడతాను. కొంచెం అర్థం చేసుకోండి, నాకు అంత బాగా మాట్లాడటం రాదు. మా ఇంట్లో ఎలా అయితే అందరితో మాట్లాడతానో అలాగే మాట్లాడేస్తాను మీతోని. మీరు అలవాటు పడిపోతారులేండి, కంగారు లేదు. సో ఈ సారీతోనేమో నాకు వీడియో అవ్వలేదు, దాన్ని పక్కన పెట్టేసుకుందాం, ఓకేనా. దీన్ని పక్కన పెట్టేసుకుంటే పని అయిపోతుంది. కనిపిస్తున్నానా అండి? నిలబడలేనండి ఎక్కువసేపు, అందుకే కూర్చుని పోయాను. ఇప్పుడు నా బ్యాంగిల్స్ తోని ప్రతి కలరు సేమ్ టు సేమ్ పెట్టాలి. అంటే కొంచెం కొంచెం పక్క పక్కనే కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి పెట్టేస్తాను. ఒకళ్ళు వీడియో చేసినప్పుడు కావాలి అంటే కనుక టైం ఉంటుంది, ఏమేమన్నా బిజీయా ఎత్తుక్కుంటాను. ఈ డబ్బాలు, ఈ బాక్సులన్నీ నేను బేగం బజార్ లో తీసుకున్నానండి. వాడు చెప్పాడు ఏంటది, దీంట్లో 350 ఉంది, 450 ఉంది, 250 ఉంది, 180 ఉంది అని చెప్పాడు. అంటే పిండి కొలదే రొట్టె అన్నట్టు, ఏం 350 తీసుకోవచ్చు కదా. వద్దొద్దు, బానే ఉంటదేమని చెప్పి 150 ఎంతో పడింది. సో ఇలాంటివి ఉన్నాయి కదండి, విరిగిపోయావి 2. మళ్ళీ కొంటానా? ఎందుకో మరి ఆ 100-200 గురించి ఆలోచించాను. ఈ బాక్సులు చెప్పాడు, మర్యాద చెప్పాడు, తల్లి తీసుకోకే నాయన పోతుందంటే వింటానా, విన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇవి ఈ పుల్లలు చెయ్యాలి, పుల్లలా ఇవ్వాలండి, ఈ స్టాండ్ చెయ్యాలి అంటే అవ్వట్లేదు. ఇరిగిపోయింది, టప్మని ఇరిగిపోయింది. టప్మని సౌండ్ కూడా చెప్పాను చూసారా నేను, టప్మని ఇరిగిందట. నాకు ఎక్కువ గ్రీన్ మెరూన్ ఎక్కువ ఉంటుందండి. ఒకప్పుడు, ఇప్పుడు ఈ కలర్స్ అన్ని తీసుకున్నాను కానీ నేను గ్రీను మెరూన్ రెండే వాడేదాన్ని ఏ సారీకైనా సరే. తర్వాత ఈ వీడియోస్ ఇవన్నీ వచ్చిన నుంచి మ్యాచింగ్, ఈవెన్ ఎంత కాస్ట్లీ చీర, పట్టు చీర కట్టుకున్నా గ్రీను మెరూన్, అది కూడా ప్లెయిన్ వేసుకునేదాన్ని, కలర్స్ వేసుకునేదాన్ని. ప్లెయిన్ చెమ్కీలు అట్లా వేసుకునేదాన్ని కాదు, ప్లెయిన్ వేసుకునేదాన్ని. ఇప్పుడు స్టిక్కర్లు పెడుతున్నాను కానీ మంచిగా తిలకం పెట్టుకునేదాన్ని తెలుసా. ఇప్పుడు వాళ్ళందరూ అనేవారు, అబ్బా ఈ టైంలో కూడా భలే తిలకం పెట్టుకుంటావని.
సమ్మర్ లో పెట్టుకుంటే మొత్తం కారిపోతుంది, కానీ సమ్మర్ లో స్టిక్కర్లు వాడతాను. మిగతా టైంలోన తిలకమే ఎక్కువ వాడతాను. బొర తినేస్తున్నానా? తిన్నా పర్వాలే, నాకు గోలమేనండి. పోనీ ఏమైనా మాట్లాడదామంటేనే మా ఆయన ఊరు వెళ్ళిపోయారు. ఇంకా మీరే నాకు దొరికారు, మీ తలకాయలు తినేస్తాను. ఇప్పుడు అయిపోయింది, బాక్సుల పని అయిపోయింది. చూసారా నా బ్యాంగిల్స్ ఇవన్నీ ఎన్ని కలర్స్ చూస్తున్నారు అసలు. ఎంత జాగ్రత్తగా తీసుకొని ఎంత జాగ్రత్తగా పెట్టేసుకుంటుంటారు. మీరు ఎన్ని కలర్లు మాత్రం అడగద్దు, ఇంగ్లీష్ లో రావు, అలాగని తెలుగులో కూడా పూర్తిగా రావు. రెడ్, మెరూన్, గ్రీను, వైట్, బ్లాక్, ఆరెంజ్ ఇలా అలాంటివి చెప్తాను, కానీ మస్కిటోలో సాసోలో అలా చెప్పలేను, నాకు రాదు. అయిపోయింది, బ్యాంగిల్స్ పని అయిపోయింది. బ్యాంగిల్స్ పెట్టేశాను కదా. ఇప్పుడు నా 7 వారాల నగల దగ్గరికి వచ్చాను. చూసారా, ప్యూర్ గోల్డ్ అండి. అనుకుంటున్నారా? కాదండి, బేగం బజార్ లో కొన్నిది. మనకి బేగం బజార్ లో ఉండక బంగారం ఎందుకండి పనికొస్తుంది? బంగారం కొనుక్కున్న వాళ్ళు ఒకటే మోడల్ వేసుకుంటారు. అదే నేను అనుకోండి, నాకు నచ్చిన మోడల్ వేసుకుంటుంటాను. చూసారా వడ్డానం, చూసారా అసలు వడ్డానం. అమ్మో, నాకు ఏ సినిమా అది, చంద్రముఖి సినిమా గుర్తుకొస్తుంది మీకు చెప్తుంటే. నేను బేగం బజార్ లోనే తీసుకుంటానండి ప్రతిదిని, ఎందుకంటే మనకి తక్కువగా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ దొరుకుతుంది. నాకు ఇది పాత మోడల్, మీకు గుర్తుందా? మా చిన్నప్పుడు అమ్మలు ఆ నానమ్మలు వేసుకునేవాళ్ళు, బాగుంది కదా. ఇవన్నీ నేను ఈ డబ్బాలో పెడతానండి. ఇది కూడా బేగం బజార్ లోనే కొనుక్కున్నాను. ఇది ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాడు బేగం బజార్. ఎక్కడ కొన్నారని మాత్రం అడగొద్దు, మొత్తం తిరిగి 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 ఎక్కడుంటే ఎక్కడ నచ్చితే అక్కడ కొంటాను. స్పెషల్ గా ఇదే షాప్ అని లేదు. సో వీటిని జాగ్రత్తగా ఆ డబ్బాల్లో సర్దేద్దాము. చూడండి ఎన్ని ఉన్నాయో. ఒకటేసారి కొన్నివి కాదండి, అప్పుడప్పుడు డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి కొనుక్కుంటాను. అంటే ఎవరైనా డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కుంటారులేండి. ఇది ఒక వడ్డానం అండి, ఏదైనా చిన్న వీటికి, కానీ తెగిపోయింది అంటే నేనే తెంపేశాను. ఇది ఒక వడ్డానం బాగుందా? అయ్యే చూడండి చూడండి, నా జడగంటలా. నాకు పెళ్లి టైంకి చాలా పెద్ద జుట్టు ఉండేది, ఇక్కడ నడుము వరకు ఉండేది జుట్టు. తర్వాత తిరుమల వెళ్ళినప్పుడు 3 సంవత్సరాలు లైన్ గా గుండు చేసుకున్నా. అయినా ఇప్పుడు జుట్టు కావాలంటే మనం పెరగక్కర్లేదండి, మనకు డైరెక్ట్ సవరమే. చూసారు ఎంత ఉందో సవరం మనకి, ఎంత కావాలండి. చూడండి ఎంత పెద్దదో జుట్టు. కావాలంటే భూమికి కూడా ఈడ్చివచ్చు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనకు సవరాలు దొరికిపోతున్నాయి. ఇవి ఏదైనా ఏంటది పండగలప్పుడే వేసుకుంటాను, అది కూడా వీడియోస్ కోసం వేసుకుంటాను. ఓకే, వడ్డానం చూపించాను కదా మీకు. ఓకే, మాటీలా దీన్ని చంపస్వరాల అంటారు. ఇది ఒక 2 రకాలు తీసుకుంటాను కాదు. ఇదో ఇవన్నీ బొట్టులకి ఇవన్నీ సెటప్ చేసుకుంటా మొత్తం తీసి. మళ్ళీ వెంటనే ఒక వీడియో అయిపోగానే సర్ది వచ్చు, కానీ వేరే వీడియోకి రెడీ అవ్వాలంటే లేట్ అయిపోతుంది. మా పిల్లలేమో అయిందా, రెడీ అయ్యావా మమ్మీ అని నా ప్రాణం తినేస్తారు. సో నా వీడియోస్ అన్ని అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని సర్దుకుంటా. ఉండండి సర్దుతాను. ఇది కూడా ఒక వడ్డానమే, బుల్లు వడ్డాను. ఇది ఎంత తక్కువేలేండి, ఇది 200 ఎంతో. ఇది 1050 అనుకుంటా. ఎక్కువ చెప్పాలా మీకు? అయితే ఇది 10,000. తక్కువలోనే కొంటానండి, ఎక్కువలో కొన్ను. ఎందుకంటే అవి ఎప్పుడు ఒక మహా అయితే ఇంకొక 5 సంవత్సరాలు నాకు ఉపయోగపడుతుంది. 5 సంవత్సరాల తర్వాత నా మేనకోడలకో నా చెల్లి కూతురుకో ఎవరికో ఇచ్చేస్తాను. అలా చాలా ఇచ్చాను, చాలా పంచాను, ఫ్రీగా పంచాను. వాళ్ళు ఎంత కావాలన్నా సరే ఇంకా ఇవ్వు అంటుంటారు. అంటే వాళ్ళు ఊర్లో ఉంటారు కదా, పెద్దగా దొరకవు. ఇదే వడ్డానం ఊర్లో ఉంటే 5,000 6,000 చెప్తారు. అదే మనకి ఇక్కడ హైదరాబాద్ లో అనుకోండి చాలా తక్కువ కదా. ఇవన్నీ ఇలా ఈ పూసల్ది వాటి కవర్లో వాటికి ఇచ్చినా వెంటనే పెట్టివచ్చు కదా. పెట్టను. ఏమైనా చిన్న బీట్ ఎక్కడైనా చిన్నది ఇరిగిపోయిందంటే మళ్ళీ కష్టం. ఉందండి, ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ నేను ఇవన్నీ సర్దేసుకుంటాను. ఓకేనా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దేం, ప్లీజ్ ఉండండి, నాకు తోడు, మీరే నాకు తోడు. అప్పట్లో అంటే అప్పట్లో కాదండి, ఒక 3 సంవత్సరాల క్రితం జర్మన్ సిల్వర్ ఇవి బాగా కొనేదాన్ని. శిల్పారామంలో తక్కువ దొరుకుతాయి, శిల్పారామంలో తీసుకునేదాన్ని. దీనిపైన అయిపోయింది, ఇప్పుడు వీటి మీద పడ్డాను. దీని తర్వాత ఇంకే వీటి మీద పడతాను. నేను ఒక్కొక్క సెట్ సర్దుకుంటుంటానే. మీరు పనులు చూసుకొని నా వీడియో చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం కామెంట్ పెట్టండి, నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. నేను బాధపడేటట్టు మాత్రం పెట్టొద్దు. నెక్స్ట్ ఇంకోటి, బలవంతంగా మాట్లాడటం కాదు. నేను బలవంతంగా మాట్లాడాలి అంటే
ఇది ఇక్కడ తీసుకున్నానండి, ఇది ఇంతండి, అవునండి నేను ఎప్పుడు ఇలాగే తీసుకుంటానండి అని చెప్పేదాన్ని. నాకు అంత అలా మాట్లాడటం రాదు, నేను నార్మల్ గానే మాట్లాడేస్తాను. సో మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలవాటు చేసుకోవాలి కూడా మీరు. డబ్బా అయితే ఖాళీ చేస్తాను, ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టాలా దీంట్లోనే. అమ్మయ్య, నాకు కవర్స్ ఉండేదండి, ఇలాంటి కవర్లు, ఇలాంటి కవర్స్ తెచ్చి ఆ కవర్స్ లోన ఈ ఏమిటది ఇది పెట్టుకునేదాన్ని, ఒక్కొక్కటి పెట్టుకొని ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసేసుకునేదాన్ని. ఇందులోన నలిగిపోతున్నాయని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ గా ఈ డబ్బాలోనే వేసేస్తున్నాను. నచ్చింది అప్పుడు తీసుకుంటున్నాను. ఒక్కొక్కటి పెట్టేసుకుందాం ఉండండి. ఆహా టిక్కుండిపోయింది. ఈ రోజు ఒక వీడియో పోస్ట్ చేశానండి, నిన్నటి పండక్కి ఎలా సర్దుకున్నాను అని. కొంచెం చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే నచ్చకపోయినా చూడండి, నచ్చకపోయినా పర్వాలేదు చూడండి, నేనేమి అనుకోను మీరు చూసినంత మాత్రానికి. ఇది ఒక బుల్లి నెక్లెస్, దాని సెట్, పెద్ద దాని సెట్, అది సెట్ బాగుంది కదండి. మా పిన్ని వాళ్ళు అడుగు ఇప్పుడు ఈ వీడియో చూసారంటే ఇది ఎప్పుడు కొనుక్కున్నావే, ఇది ఎప్పుడు కొనుక్కున్నావు అక్క, నువ్వు వచ్చినప్పుడు తీసుకురానంటారు నన్ను. చూసారా నా కడియాలు, ఇలాంటి కడియాలు ఇప్పుడు కొనాలంటే కనీసం ఒక 5 లక్షలు కావాలి. నేను 350 రూపాయలకే కొన్నా. ఏమనుకుంటున్నారు, మామూలుగా ఉండదు నాతో. చెవులీలు కావాలి, ఈ చెవులీలు వేరే దగ్గర పాపిడి చేయను, నా భలే ఇష్టం అండి పాపిడి చేయను. మేము ఉగాది పండక్కి ఎప్పుడు మా చిన్నప్పుడు ఉగాది పండక్కి ఒకటే లంగా ఓని, లంగా పట్టు లంగా ఓని అనక్కర్లేదులేండి, మెచ్యూర్ అయినప్పుడు ఎప్పుడు ఏ బట్టలు అయితే కొన్నారో అదే లంగా ఓని. మాకు పెళ్ళైన దాకా ప్రతి సంవత్సరం ఉగాదికి అదే లంగా ఓని కట్టుకునేదాన్ని నేను. ఇప్పుడు ఏ ఉగాదికి ఆ ఉగాదికి కొత్త బట్టలు కట్టుకుంటున్నాం. ఆ రోజులే బాగుండేదండి, సంవత్సరానికి ఒకసారి కట్టుకున్నా భలే బాగా అనిపించేది, బాగా ముద్దుగా అనిపించేది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ చీర కట్టేసుకున్నామంటే వచ్చే సంవత్సరానికి ఏం కొనుక్కోవాలా అని ఆలోచిస్తాం. నేను చీరల్లో కూడా మహా అయితే 1000-1500కు మించి అయితే నేను చీరలు కొనుక్కోనండి, అంత బడ్జెట్ లేదు నాకు. అంటే బడ్జెట్ నిజంగానే లేదులేండి. నెక్స్ట్ ఒకవేళ 5000-6000 పెట్టి కొనుక్కున్నా మహా అయితే 1-2 సార్లే కట్టుకుంటాం, అంతకు మించి కట్టుకోము. కాబట్టి వీళ్ళందు పెట్టేది భయపడతారు. సో ఇవి సర్దేశానండి. ఇవి వేరే చెవులీలు బుట్ట ఉంది, డబ్బా ఉంది, ఆ డబ్బాలో పెడతాను. ఈ డబ్బాలు అక్కడ పెట్టి అన్నిసార్లు లేవలేకపోతున్నాను, ప్లీజ్. థ్యాంక్స్ నాన్న. ఇది వచ్చి చెవులీలు పెట్టుకోవడానికి అండి ఈ డబ్బా. ఇది కూడా బేగం బజార్ లోనే కొనుక్కున్నాను. ఇప్పుడు ఒక్కొక్క సెట్ ఉంటుంది కదా, ఈ సెట్లు ఇట్లాగే ఈ డబ్బాలో వేసేస్తాను అనమాట. అంటే వెతుక్కోకుండా, వేరే ఇది ఎక్కడుంది అది ఎక్కడుందని వెతుక్కోకుండా ఏ డబ్బాలో ఉంది డబ్బా పెట్టేసుకుంటానండి. బాగుంది కదా ఇది ఇలా చేసుకుంటే. ఈ బాక్సులన్నీ ఎక్కడ పెడతానో మీకు చూపిస్తాను. నేనేదో దాచేస్తున్నాను కాదు, ఎక్కడ పెడతానో మీకు లాస్ట్ లో చూపిస్తాను. మీరు ఈరోజు పనులన్నీ అయిపోయి ఉంటాయిలేండి, మీరు ఇప్పుడు ఖాళీగానే ఉంటారు కదా, నాకు తెలుసు మీ గురించి. ఇదిగోండి ఎట్లాగే ఏ డబ్బాలో ఆ డబ్బా పెట్టేస్తాను. మా అబ్బాయిని పిలిస్తే ఏమంటాడో ఏమిటో. అయిపోయిందండి, ఇంక ఇది క్లోజ్ చేసి ఇవ్వచ్చు. ఇవ్వండి అయిపోయింది, దీంట్లో ఏదో మిగిలిపోయింది. ఈ డబ్బా కూడా అయిపోయిందా, చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఇలా బాక్సులన్నీ ఉంటే ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ లో పెట్టించుకోవచ్చు. వడ్డానికి ఒక ప్లేస్ ఉందండి, చూపిస్తాను ఆగండి. ఈ డబ్బాలు ఎక్కడ పెట్టానో కూడా చూపిస్తాను. ఇది మిర్రర్ కదండి, మిర్రర్ పక్కన ఈ సెల్ఫ్ ఉంది నాకు. ఈ సెల్ఫ్ ఇలా వచ్చింది, ఈ సెల్ఫ్ లోనే పెట్టుకుంటాను నేను నా మేకప్ సామాన్లన్నీ. మీకు ఇప్పుడు బ్యాంగిల్స్ పెట్టిన బాక్సెస్ ఉన్నాయి కదండి, ఈ 3 ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. అదే చెప్పాను కదా, వాటితో పాటు ఒక డబ్బాలు వస్తాయి, ఆ డబ్బాలు పడేయనని, ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ డబ్బాలో పెట్టుకుంటానని, అది దాంట్లో అక్కడ ఆ మూలకు పెట్టుకుంటాను. ఈ డబ్బాలో వడ్డాను, సవరం అవి పెట్టుకుంటాను.
నెక్స్ట్ ఇది వచ్చి నెయిల్ పాలిష్ డబ్బా అండి. ఇక నెయిల్ పాలిష్లన్నీ నేను దీంట్లో పెట్టుకుంటాను. ఇది ఐకియాలో తీసుకున్నట్టున్నాను. ఇది ఐకియాలో నెయిల్ పాలిష్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఏంటి ఇక్కడ క్యాలెండర్ ఉందని అనుకుంటున్నారా? నాకు ఒక పిచ్ ఉందండి. నేను ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో క్యాలెండర్లో వాళ్ళు యూజ్ చేయకపోతే తీసుకొచ్చేస్తాను. ఎందుకంటారా? ఆయిల్ డబ్బాల కింద వేసుకోవడానికి, లేకపోతే ఏదైనా పేపర్ గా యూజ్ చేయడానికి. ఇదిగోండి చెవులు పెట్టుకునే డబ్బా. ఇది నా 7 వారాల నగలు. ఇవేమో డైలీ యూస్ కి ఎప్పుడైనా చిన్న చిన్నవి పెట్టుకోవటానికి. ఇట్లా పైకి వచ్చేసరికి ఇది ఆయిల్ అండి. ఈ ఈ మూలంతా ఆయిల్ పెడతాను. ఇదేమో ఉల్లిపాయ, మందారం, నెక్స్ట్ కరివేపాకుతో నూనె. అదే ఈ నూనె పెట్టుకుంటాను. నేను ఎప్పుడు నూనెతోనే ఉంటానండి. చాలా వరకు కూడా శనివారం, సోమవారం, శుక్రవారం తప్ప మిగతా రోజులన్నీ నూనెతోనే ఉంటాను. అది హాస్టల్లో అలవాటు వచ్చింది. అలా డైలీ నూనె పెట్టుకోవటం. నూనె లేకపోతే పిచ్చిగా ఉంటది నాకు. ఇవేమో ఆయిల్ మీకు తెలుసు, దీన్ని ఆలివ్ ఆయిల్ అంటారు. ఆలివ్ ఆయిల్ అంటారు, మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు కొన్నానో వాడలేదు. ఆమ్దం కూడా అండి. ఆమ్దం కూడా ఉంటుంది నా దగ్గర. ఇది ఎక్కడైనా జర్నీలకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను, చిన్న కోకోనట్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇవేమో డైలీ యూజ్ చెవులీలు ఉంటాయి కదా, చిన్నవి చూపిస్తాను ఆగండి. ఇగోండి చిన్న చెవులీలు అట్లా వేసుకోవటానికి. ఇందులో బుల్లి డబ్బా ఉంది కదా, ఇది చాక్లెట్ తో ఫ్రీగా వచ్చిందండి. ఇందులో ఉన్న పిన్నీసులు, చంప పిన్లు ఇవన్నీ పెట్టుకుంటాను. ఇవి దువ్వెళ్ళు. ఇదేమో తలస్నానం చేసినప్పుడు వాడతాను, ఇదేమో నూనె పెట్టుకున్నప్పుడు వాడతాను. ఓకేనా? ఇదేమో ఇప్పుడు చిన్న చిన్న జడలు టైట్ గా వేసుకోవాలంటే ఇది వాడతాను. ఇక్కడ 2 స్పెట్స్ ఉన్నాయి కదండి, ఇది డైలీ వాడేది. ఇదేమో ఎక్కడికి వెళ్ళేటప్పుడు రీడింగ్ గ్లాసెస్ అండి నాకు. నేను చెప్పాను కదా నేను తిలకం వాడతానని, కుంకుమ తిలకం వాడతానండి. చూసారా 2 ఉన్నాయి, నేను అబద్ధం ఆడను. ఇవ్వండి 2. ఓకేనా? ఇది మా హస్బెండ్ వాడతారు ఇడియో. నెక్స్ట్ పౌడరు. నెక్స్ట్ ఇది రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుంటానండి. దీంట్లో రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటాను. ఇవేమో చాలా లిప్స్టిక్స్ ఉంటాయి. యాక్చువల్ ఫిల్టర్ వచ్చిన తర్వాత లిప్స్టిక్లతో పని లేదు, కానీ లిప్స్టిక్స్ ఉంచుకుంటాను. ఏం కంపెనీ వాడతానబ్బా మర్చిపోయాను, ఉండండి. మీరు గో కలర్స్ అని కదా, గో కలర్స్ వాడతానండి. ఇంకా ఏముంది, ఇదేమో అప్పుడు బాగా పిచ్చిగా మామయ్య బాగా వాడేదాన్ని. ఇది మాస్క్, హెయిర్ మాస్క్. అంతేనండి, ఇంకేమీ ఉండవండి నా దగ్గర. ఓకేనా? చూపించేసానా మీకు? అమ్మయ్యా, చూసారు ఇప్పుడు నా మంచం క్లియర్ అయిపోయింది. ఆ డబ్బా ఉందిలేండి, ఆ డబ్బా తీసుకుంటాను, మీరు ఏం కంగారు పడద్దు.